గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలే కురిశాయి. వరుస తుఫాన్ల ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోత వానలు కురిసి జనాలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మొన్నటి వరకు మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. ఇక భారీ వరదల వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం కురిసిన వానల వల్ల పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఆస్తి నష్టాన్ని చవిచూశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వానలకు బ్రేక్ పడగా తాజాగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ వానలు కురిసేందుకు అవకాశముందని తెలిపింది. తాజాగా బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది. ఈ వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు 4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరిన్ని వెదర్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.